హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతి ఛానల్. ఇప్పుడు నేను అటుకులు ఉప్మా చేయబోతున్నా అండి. బాండ్లు పెట్టుకొని ఆయిల్ వేడైంది, పోపులు వేసినాను. ఇప్పుడు శనగపప్పు వేసుకుంటున్నాను అండి. ఎక్కువ శనగపప్పు ఉండాలి దీంట్లో, బాగుంటుంది. తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నామండి. కొంచెం బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాము. వేసుకుందామండి. కొంచెం రెడ్గా అయిపోయినాయి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. నేను 5 పచ్చిమిర్చి వేసాను, 3 ఉల్లిపాయలు వేసినాను. కట్ చేసుకొని పెట్టుకున్నప్పుడు కొంచెం బాగా ఎర్ర కానిచ్చి మళ్ళీ ఒక టమాటా వేసుకోవాలండి. ఉల్లిపాయలు ఎరగాయండి. టమాటా వేసుకున్నాము, టమాటా కట్ చేసుకున్నాము. అల్లమాకు కూడా అట్లా వేసేసుకున్నాము ఉల్లిపాయలతో పాటు. కొంచెం బాగా ఎర్ర కానిచ్చేసి పసుపు అన్నీ వేసుకున్నామండి. తగినంత పసుపు వేసుకుందామండి. టమాటాలు మెత్తగా అయిపోయినాయి కదా, తగినంత పసుపు వేసుకుందామండి. ఆ తర్వాత కొంచెం సాల్ట్ అండి. నేను 1.5 స్పూన్ వేసానండి. తర్వాత తిప్పేసుకొని కొంచెం బాగా మగ్గిన తర్వాత అటుకులు వేసుకోవాలండి. కొంచెం మగ్గని మూత పెట్టేస్తాము. ఇప్పుడు అటుకులు వేస్తామండి. ఇక మెత్తగా అయిపోయింది కదా, మొత్తం అటుకులు వేసేసి బాగా తిప్పుకుందామండి. నేనేమో దేశాలు వేసేసినాను. ఇంకా బాగా తిప్పుకోవాలండి. మొత్తం అంతా ఇట్లా తిప్పుకోవాలండి. తిప్పుకున్న తర్వాత ఇంకా మంచిగా ఇక కాసేపు ఒక 10 నిమిషాలు వేడి కావాలండి. ఇది వేడిగా ఉంటేనే బాగుంటుంది. ఇక తిప్పిన తర్వాత బాగా కొంచెం 10 నిమిషాలు మగ్గుతుంది అన్న మూమెంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని పెట్టుకోవాలండి. ఇంకా కొంచెం మూత పెడదామండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందామండి. వేసుకొని బాగా కాసేపు 5 మినిట్స్ పెట్టుకుంటే వేసుకొని మంచిగా తిప్పుకుంటే మంచి స్మెల్తో బాగా తినాలనిపిస్తుంది. అంతే అండి. కాసేపు తర్వాత మంచిగా ఇలా తిప్పుకొని కొంచెం మూత పెట్టుకుంటే మంచి ఆవిరితోన చాలా బాగుంటుంది. కొంచెం ఒక్క 2 నిమిషాలు పెట్టుకుంటాం. మూత తీసుకుందామండి. ఇంతేనండి. ఇంకా అటుకులు ఉప్మా చాలా రుచికరంగా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.